పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు శ్రీమతి సుధామూర్తి గారు రచించిన 'కామన్ ఎట్ అన్‌కామన్' అనే పుస్తకంలోని మిగిలిన కథలలో ఏముందో చూద్దాం. 7వ కథ 'సెల్ఫిష్ సుమన్'. తన ఇంటి పేరు స్వార్థం. తన తల్లి, తండ్రి ఇద్దరూ స్వార్థపరులే. దానివల్ల వారికి వారి ఆలోచనలు తప్పు అని చెప్పేవారు లేకుండా పోతారు. బండిల్ బిందు ఎన్నో రకాల కథలు, విషయాలు ఎన్ని చెప్పినా సుమన్ ఆలోచనలలో ఏ మార్పు రాదు. సుమన్‌కి శ్యామల అని ఒక స్నేహితురాలుంటుంది. సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన శ్యామల చూడడానికి కూడా సాధారణంగానే ఉంటుంది. శ్యామలను చూడడానికి పెళ్లివారు వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల ఉండే తన స్నేహితురాళ్లను శ్యామల ఇంటికి వెళ్ళవద్దని చెప్తారు వారి తల్లిదండ్రులు. ఎందుకంటే వచ్చిన వారు అక్కడ శ్యామల ఎవరో తెలియక పొరపాటున తన స్నేహితురాళ్లలో ఎవరైనా ఒకరిని పెళ్లికూతురు అనుకుంటారని, దానివల్ల శ్యామల పెళ్ళి తప్పిపోతుందని. కానీ సుమన్ అందంగా తయారై శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పెళ్ళికొడుకు గణేష్కి శ్యామలకి బదులుగా సుమన్ నచ్చుతుంది. వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది. గణేష్కి అందరికీ సహాయం చేయడం అలవాటు. కానీ సుమన్‌కి అది అస్సలు ఇష్టం ఉండదు. పెళ్ళయ్యాక సుమన్ ఏ పని చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. అన్ని పనులను తన అత్తగారితో చేయిస్తూ ఉంటుంది. తన పిల్లల పెంపకాన్ని కూడా తన ఆడపడుచుకి బలవంతాన అప్పగిస్తుంది. ఆమె భర్త జబ్బుబడి ఆసుపత్రిలో ఉన్నా తన పిల్లల్ని చూసుకోవడానికి ఆడపడుచు ఇంటికి వెళ్లకుండా తన స్నేహితులతో కలిసి పర్యాటక ప్రదేశాలను చూడడానికి వెళ్తుంది సుమన్. భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యముడి వెంట వెళ్ళిన సావిత్రి పుట్టిన ఈ పుణ్యభూమిలో ఏ పరిస్థితిలో అయినా తన సుఖాన్ని మాత్రమే కోరుకునే సుమన్ లాంటి వారు ఉండడం శోచనీయం. ఒక చెట్టు ఏ స్వార్థమూ లేకుండా జీవించినంతకాలం పూలని, పళ్ళని, నీడని ఇచ్చి ఎన్నో పక్షులకు ఆవాసాన్నిచ్చి చివరికి తను కాలుతూ మరణించిన వ్యక్తిని కాల్చడానికి ఉపయోగపడే విధానాన్ని చూసైనా సుమన్ నిస్వార్థతని గురించి అర్థం చేసుకోలేదు కదా అని బాధపడుతుంది నళిని. 8వ కథ అడ్వెంచరస్ భగీరథి. భగీరథి ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో జన్మించింది. స్కూల్ టీచర్ అవ్వాలి అనుకున్నా 10వ తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. 4 పెళ్లి కాని ఆడపడుచులు, అత్తగారి బాధ్యత తనపై పడుతుంది. మామగారు లేకపోవడంతో వారి ఆస్తి దాయాదుల దగ్గరే ఉంటుంది. భగీరథి కుటుంబం వారి పొలాలలో కేవలం పనివారిగా మాత్రమే చూడబడతారు. దీంతో భగీరథి వారి దాయాదులపై కోర్టులో కేసు వేస్తుంది. అందరూ ఆమెని తప్పుపడతారు. అయినా భయపడకుండా పోరాడుతుంది. వారి వాటా ఆస్తిని గెలుచుకుంటుంది. 4 ఆడపడుచులకి పెళ్లిళ్ళు చేస్తుంది. తన వాటా పొలాలను సొంతంగా సాగు చేస్తుంది. పనివారందరినీ సొంత వారిలా చూస్తూ ఉంటుంది. తన 2 పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. దాయాదులు పంటని భగీరథి చేతికి రానివ్వకుండా చేయడానికి ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తూ ఉంటారు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటుంది భగీరథి. వసుధ అనే అమ్మాయి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందున తనను పెళ్లి చేసుకునే అబ్బాయికి తల్లి ఉండకూడదని ఎన్నో సంబంధాల్ని చూస్తారు వాళ్ళ ఇంటివారు. చివరికి జానకి వాళ్ళ దూరపు బంధువుల అబ్బాయితో పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లికి ముందు రోజు అబ్బాయి తరపు వారు వరకట్నం ఎక్కువ కావాలనే వంకతో గొడవకి దిగుతారు. బిందువు పెళ్లివారికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు పెళ్లి ఆపేయాలని చూస్తూ ఉంటారు. భగీరథి పెళ్లివారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దానికి వాళ్ళు కావలిస్తే ఆ అమ్మాయిని నీ కోడలిగా చేసుకో అని సవాలును విసురుతారు. భగీరథి వెంటనే తన కొడుకుతో మాట్లాడి వసుధతో పెళ్లి చేస్తుంది. కొంతకాలం తర్వాత తన పొలాలున్న చోటికి దగ్గరి వరకు పట్టణం విస్తరిస్తుంది.
భగీరథి కొడుకు వారి పొలాలను వెంచర్లుగా మారుద్దామని తల్లితో చర్చిస్తాడు. భగీరథి ముందుగా కొంత బాధకు గురైనా తర్వాత సరే అని ఒప్పుకుని వాటిల్లో కొన్ని ప్లాట్లని పొలాల్లో పనిచేసే వాళ్ళకి, కొన్ని వారి ఆడపడుచులకి ఇచ్చివేయమని చెప్తుంది. ఇంతలో భగీరథి భర్త అనారోగ్యం పాలై చనిపోతాడు. భగీరథి ఎంతో నిబ్బరంగా తన జీవితంలోని అన్ని సంఘటనల్ని ఎదుర్కొంటుంది. తన ప్రతి నిర్ణయం ఎంతో తెలివిగా, చాకచక్యంతో తీసుకోబడినవి. 9వ కథ మైసూర్ జీవరాజ్. జీవరాజ్కి ఎన్నో ఆస్తులు, లాకర్ నిండా బంగారం ఉన్నా చూడడానికి పేద వ్యక్తిలా జీవిస్తూ ఉంటాడు. ఏ ఒక్క రూపాయి వృధాగా ఖర్చు పెట్టడు. తన భార్యను కూడా ఖర్చు పెట్టనివ్వడు. తన ప్రతి ఆలోచన డబ్బుని ఎలా పొదుపు చేయాలి అని మాత్రమే. ఆడపిల్లలంటే అతనికి చాలా చిన్న చూపు ఉంటుంది. వారి ద్వారా ఖర్చే తప్ప లాభం ఉండదు అని అనుకుంటూ ఉంటాడు. తన పిల్లల పెళ్ళిళ్ళు కూడా చాలా నిరాడంబరంగా చేయాలి అనుకుంటాడు. పిల్లలిద్దరూ వారికి ఇష్టమైన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారి పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి కూడా ఇష్టపడడు జీవరాజ్. అనుకోకుండా ఓ రోజు జీవరాజ్కి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడు అతని కూతురు, అల్లుడు అతనికి ఎంతో సేవ చేస్తారు. అప్పుడు అతడికి మనుషుల విలువ తెలిసి వస్తుంది. కేవలం డబ్బు ఉండగానే సరిపోదు అని అర్థమవుతుంది. ఆడపిల్లల గురించి తను ఎంత చిన్న చూపుతో ఉండేవాడో గుర్తుకు వస్తుంది. ఆరోగ్యం కుదుటపడ్డాక తన ఆస్తిని 4 భాగాలుగా చేయాలి అని నిర్ణయిస్తాడు. ఒక వాటా తన భార్యకి, 2వ వాటా కూతురికి, 3వ వాటా కుమారుడికి, 4వ వాటా ఆడపిల్లల రెసిడెన్షియల్ హాస్టల్కి విరాళంగా ఇవ్వాలి అని అనుకుంటాడు. పిసినారి అయిన జీవరాజ్ ఏ ఉన్నత చదువులు చదవకపోయినా తన వృద్ధాప్యంలో జీవితం పెట్టిన పరీక్ష పాసై ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటాడు. 10వ కథ అంబ సూపర్ చెఫ్. అంబ ప్రొఫెషనల్ కుక్ కాకపోయినా అద్భుతంగా వంటలు చేయగలదు. అంబ భర్త ఆనంద్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. అతడికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అతడు అంబను కూడా పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్తూ ఉంటాడు. కానీ అంబకి చదవడం ఇష్టం ఉండదు. తన వంటింటిని ఒక ప్రయోగశాలగా మార్చి దాదాపు తాను 450 రకాల వంటకాలను కనిపెట్టి వాటిని ఎలా చేయాలో ఒక పుస్తకంలో రాసి పెడుతుంది అంబ. కొంతకాలానికి అన్నపూర్ణ కుకింగ్ క్లాసెస్ని మొదలు పెడుతుంది. ఆడవారందరికీ రకరకాల వంటకాలు చేయడం ఎలాగో నేర్పిస్తుంది. కానీ దానిపై ఆదాయం లేకుండా వంటలకి ఖర్చు మాత్రం పెరిగిపోవడంతో ఆ క్లాసెస్ని మూసివేయాల్సి వస్తుంది. ఆనంద్కి చాలా కోపం వస్తుంది, డబ్బు వృధా అయినందుకు. కొంతకాలం తర్వాత అంబ అనారోగ్యానికి గురవుతుంది. అప్పుడు ఆనంద్ కొద్ది రోజులు బయట నుంచి ఆహారాన్ని కొని తీసుకువస్తాడు. కానీ దానివల్ల ఆనంద్ కూడా అనారోగ్యం పాలవుతాడు. ఆ తర్వాత వంట విలువ తెలుసుకుని అంబ వ్రాసిన వంటల పుస్తకం సహాయంతో అతడు వంట చేయడం మొదలు పెడతాడు. అతడు కన్నడ సాహిత్యంతో పాటు వంట యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకోవడం అంబకి చాలా సంతోషాన్నిస్తుంది. మిగిలిన కథల్లో ఏం రాశారు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.